ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అర్థములు. 57వ కీర్తన. ఓ రక్షక, నీ దివ్యనామము ఐక్యంబుతోను స్తుతియింతుము. ఈ కీర్తనను రచించిన వారు జాన్ ఎల్లర్టన్ గారు, అనువదించిన వారు బర్నార్డ్ లూకస్ గారు. ఈ కీర్తన అర్థాలు మనకు అందించిన వారు డాక్టర్ చొప్పల వనజ గారు. మొదటి చరణం. ఆరాధనాంతముందు. ఆరాధన అంతము వందు, ఆరాధన చివరి యందు. అనుగ్రహించు, ఇమ్ము, దయచేయుము. భావం: ఓ రక్షకుడా, నీ దివ్యనామము మేమందరము ఏకమై ఆరాధింతుము. ఆరాధన ముగియు సమయమునందు నీ యొక్క దీవెనను మాకు ఇమ్ము. రెండవ చరణం. గృహంబు, ఇల్లు, ఈ లోకమునందు. వసంగి, ఇచ్చి, సదా, ఎల్లప్పుడు. గాయుము, కాయుము, కాపాడుము. భావం: ఓ దేవా, మా ఇంటిని చేరునప్పుడు ఆత్మశాంతిని ఇచ్చి ఎల్లప్పుడూ మాతో ఉండుము. ఈ లోకమున సేవ చేయు మమ్ములను పాపము చేయకుండా కాపాడుము. మూడవ చరణం. మబ్బునన్, చీకటినందు. దివ్యకాంతిని, గొప్ప వెలుగును. పాపాంధకార, పాపము అను చీకటి. బ్రోవుమా, ప్రోవుమా, రక్షించుమా. భావం: ఓ ప్రభువా, మా చుట్టూ చీకటి ఆవరించినప్పుడు నీ దివ్యకాంతిని మాకు ఇమ్ము. పాపము అను చీకటి బాధ నుండి నీ బిడ్డలమైన మమ్ములను రక్షించుము. ఈ కీర్తనను గానము చేసిన వారు డేవిడ్ సందీప్ పల్లపు. కీర్తన విందాము. ఓ రక్షక, నీ దివ్యనామము ఐక్యంబుతోను స్తుతియింతుము. ఆరాధనాంత ముందు వేళయం దనుగ్రహించు నీజు దీవెనన్. గృహంబు చేర నాత్మశాంతిని. ఓ సంగీ మాతో నుండుము సదా. ఇచ్చట సేవ చేయు మమ్మును. పాపంబు చేయ కుండగాయుము. మా చుట్టూ నుండు మబ్బున ప్రభా. నీ దివ్య